స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు పట్టణంలో ప్రతి నెల 2 మెప్మా బజార్ల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు చెప్పారు. మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తుల విక్రయానికి మెప్మా బజార్ను ఏర్పాటు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు బుధవారం ప్రారంభించారు. ఇందులో 30 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మహిళలు తయారు చేసిన ఆహార పదార్థాల నుంచి దుస్తుల కొరకు ఇందులో విక్రయాలు చేపట్టారు. మహిళలు సొంతంగా చేసినవి వాటితో పాటు బయట నుండి తెచ్చుకొని కొంత మార్జిన్తో విక్రయించుకునేలా ఈ స్టాల్స్ లో వెసులుబాటు కల్పించినట్లు కమిషనర్ చెప్పారు. ఇకపై ప్రతి నెల 2 మెప్మా బజార్ల నిర్వహణకు నిర్ణయించుకున్నామని ముందుగా ప్రకటనలో తెలియజేసి ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వయం సహాయక మహిళలను ప్రోత్సహించాలని కోరారు. తెనాలిలో ఉండేటువంటి మహిళలు ఇళ్లలో వాళ్ళు తయారు చేసినటువంటి అనేక రకాల వస్తువులని అమ్ముకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గరే ఒక షాప్ పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. దానికి సరైన వేదిక ఏర్పాటు చేస్తే వాళ్ళు కొంత ఆదాయం సంపాదించగలరు. ఆ ఉద్దేశంతోనే ఈ మెప్మా బజార్ అనే పేరుతో మన మెప్మా డిపార్ట్మెంట్ తరపు నుండి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఏరియా వద్ద మనకి 30 స్టాల్స్ వరకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రతి నెల కూడా 2 సార్లు కండక్ట్ చేస్తాం. ఈసారి మనం కండక్ట్ చేసే ముందు పేపర్ ద్వారా అలాగే మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మెప్మా బజార్ను ఉపయోగించుకొని క్వాలిటీగా ఉండేటువంటి తక్కువ ధరకు వచ్చేటువంటి వస్తువులను మనం కొనగలిగితే వాళ్ళకి మనం కొంత సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి పెద్ద మాల్స్లో అనేక రకాల జిఎస్టీస్ అవన్నీ కూడా వేసి మనము ఎంత కొనినా కూడా లాభాలు అనేటువంటి వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మెప్మాలో ఉండేటువంటి డ్వాక్రా మహిళలను ఎంకరేజ్ చేయాలంటే మేము ఒక వేదిక ఏర్పాటు చేసి ఇస్తున్నాము. వాళ్ళకి కూడా మంచి ప్రొడక్ట్స్ ఏర్పాటు చేయమని చెప్తున్నాం. పబ్లిక్ని మీ ద్వారా కోరింది ఏంటంటే ఈ యొక్క సెంటర్కి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి అక్కడ ఉండే ప్రొడక్ట్స్ చూసి మీకు నచ్చినవి కొనుక్కుని వెళ్ళాల్సిందిగా వాళ్ళని ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లాల్సిందిగా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. నేను గాజుల వ్యాపారం చేస్తున్నాను. మాకు బాగా లాభం వస్తుంది. మేము విజయవాడ నుంచి గాజులు తెస్తున్నాము. తక్కువ రేటుకి తీసుకొస్తాము. కొంచెం ఎక్కువ రేటుకి అంటే డజను 20 రూపాయలు 25 రూపాయలకి అమ్ముతాము. మాకు బాగా లాభం వస్తుంది. ఇట్లా మాకు ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి, మెప్మా వారికి, పీడీ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ తెనాలి మార్కెట్ సెంటర్లో ఈ వ్యాపారం పెట్టుకుంటున్నాము.